నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. నేను మీ యాంకర్ రాధిక. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాజకీయాల్లో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ చుట్టూ ముసురుకున్న పోక్సో కేసు వ్యవహారం పెను దుమారం రేపుతోంది. ఈ కేసును అస్త్రంగా చేసుకుని బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేటీఆర్ ఆందోళనలను తీవ్రతరం చేశారు. బాధిత మైనర్ బాలికకు న్యాయం జరగాలంటూ బండి సంజయ్ను మంత్రి పదవి నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు హోరెత్తుతున్నాయి. ఎక్కడ చూసినా బండి సంజయ్ కు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహిస్తూ ఈ అంశాన్ని రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన వివాదంగా మార్చారు. ఈ మొత్తం వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో మరింత చర్చకు దారితీశాయి. బండి భగీరథ్ ను కేంద్ర మంత్రి స్వయంగా పోలీసులకు అప్పగించారని చెప్పడంలో ఎలాంటి నిజం లేదని, పోలీసుల తనిఖీల్లో దొరకటం వల్లే ఆయన్ను అరెస్టు చేశామని సీఎం స్పష్టం చేశారు. చట్ట ప్రకారం పోలీసులు తమ పని తాము చేసుకుపోతున్నారని చెబుతూనే మైనర్ బాలికను అడ్డు పెట్టుకుని కేటీఆర్ చేస్తున్న రాజకీయాలు అత్యంత నీచంగా ఉన్నాయని విమర్శించారు. గతంలో కేటీఆర్ బావమర్ది ఫామ్ హౌస్ డ్రగ్స్ వ్యవహారాన్ని, దుబాయ్లో చనిపోయిన నిర్మాత స్నేహితుడి ఉదాంతాన్ని గుర్తు చేస్తూ నాడు కేటీఆర్ ఎక్కడ దాక్కున్నాడంటూ రేవంత్ రెడ్డిని నిలదీశారు. అలాగే ఈ విషయంలో ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని, ఆయన నిద్రపోతున్నారా అంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. మరోవైపు ఈ కేసు వివాదంలోకి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ పేరును లాగడంపై ఈ సంస్థ తెలంగాణ యూనిట్ తీవ్రంగా స్పందించింది. ఇక కేంద్ర మంత్రితో ఆర్ఎస్ఎస్ నేతలకు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయంటూ కొన్ని మీడియా సంస్థలు అసత్య కథనాలు అల్లటాన్ని తీవ్రంగా ఖండించారు. సమాజంలో నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తల ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా ఈ దుష్ప్రచారానికి ఒడిగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘాన్ని, దాని బాధ్యులను అనవసరంగా వివాదాల్లోకి నెట్టి బద్నాం చేయాలని చూస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదే క్రమంలో భారతీయ జనతా పార్టీ అంతర్గత వ్యవహారాలకు తమకు ఎలాంటి సంబంధం లేదని ఆర్ఎస్ఎస్ స్పష్టత ఇచ్చింది. ఇక రాష్ట్ర బీజేపీకి సంబంధించిన అంతర్గత సంస్థాగత వ్యవహారాలను నేరుగా ఢిల్లీలోని బీజేపీ కేంద్ర నాయకత్వం మాత్రమే పర్యవేక్షిస్తుందని వెల్లడించింది. ఇందులో ఆర్ఎస్ఎస్ తెలంగాణ యూనిట్ కు ఎటువంటి ప్రత్యక్ష జోక్యం గాని, సంబంధం గాని ఉండదని చెబుతూ మీడియాలో వస్తున్న ఊహాగానాలకు తెరదించే ప్రయత్నం చేసింది. అయితే ఈ రాజకీయ చర్చపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఘాటుగా స్పందించారు. తనకు కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన ఉందంటూ కొందరు స్వార్థపరులు చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఫాల్తూ ఆలోచనగా కొట్టిపారవేశారు. తాను నిబద్ధతతో పనిచేసే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనని స్పష్టం చేశారు. ఒక్క ఎంపీ సీటు కూడా లేని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని తనను మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత ఎన్నికల్లో తాము కేసీఆర్ ను గద్దెదించిన కసి మనసులో పెట్టుకునే ఇలాంటి నిరసనలు చేయిస్తున్నారని మండిపడ్డారు. చివరగా కేటీఆర్ ఒక తప్పుడు సోషల్ మీడియా ఫ్యాక్టరీని నడుపుతూ సమాజాన్ని పక్కదారి పట్టిస్తున్నారని బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రంలో ప్రధాని మోదీ ప్రభుత్వం నడవడానికి కేసీఆర్ దయా దాక్షిణ్యాలు ఏమీ అవసరం లేదని, అసలు వారి చేతిలో ప్రజాబలమే లేదని ఎద్దేవా చేశారు. మొత్తానికి ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం చట్టపరమైన చర్యల పేరిట, మరోవైపు బీఆర్ఎస్ నిరసనల పేరిట, ఇంకోవైపు ఆర్ఎస్ఎస్ బీజేపీల ఖండనలతో బండి భగీరథ్ కేసు అంశం తెలంగాణ రాజకీయాల్ని కుదిపేస్తోంది. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం వలయం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.